హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వివిధ వార్తా పేపర్లలో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ప్రతిదీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఖచ్చితంగా వీడియోని అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. చాలామంది మిత్రులు చూస్తున్నారు, వీడియోని లైక్ చేయట్లేదు. మీ లైక్ అనేది చాలా సపోర్టివ్గా ఉంటుంది. సో కంపల్సరీ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. అప్డేటెడ్ విషయాలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ప్లేస్టోర్ నుంచి మున్నా బడి అనే యాప్ను అయితే ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. అందులో టీజీ సెట్కి సంబంధించి, అట్లనే టీజీ టెట్కు సంబంధించి, సెట్కు సంబంధించిన టెస్ట్ సిరీసెస్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఖచ్చితంగా యాప్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. అక్కడ మీరు ఖచ్చితంగా యాప్లో ఈ కోర్సెస్ చూస్తే మీరు జాయిన్ అవుతారు. ఆ విధంగా ఉన్నాయి. ఫస్ట్ హెడ్డింగ్ చూడండి. టీజీ సెట్కి సంబంధించి నోటిఫికేషన్ త్వరలో వస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉస్మానియా విశ్వవిద్యాలయం టీజీ సెట్ 2026 పరీక్షలు నిర్వహించనుంది. ఈ పరీక్షల ద్వారా అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ ఈ అర్హతలను నిర్ణయిస్తారు. సెప్టెంబర్ లాస్ట్ వీక్లో దీనికి సంబంధించిన పరీక్షలు ఉంటాయి. సిబిటి మోడ్లో ఈ ఎగ్జామ్స్ ఉంటాయి. పేపర్ 1లో 50 ప్రశ్నలు 100 మార్కులు, పేపర్ 2లో 100 ప్రశ్నలు 200 మార్కులు, 150 ప్రశ్నలు ఉంటాయి, 300 మార్కులకు ఇస్తారు. 3 గంటల్లో ఈ ఎగ్జామ్ రాయాలి. ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లికేషన్స్ తీసుకుంటారు. దీనికి సంబంధించిన కోర్స్ అనేది మన యాప్లో ఉంది. టీజీ సెట్ 2026 పేపర్ 1, పేపర్ 2 ఈ రెండింటికి సంబంధించి. పేపర్ 1 కావాలనుకున్న వాళ్ళు జాయిన్ కావచ్చు. పేపర్ 2లో తెలుగు సబ్జెక్టుకి సంబంధించిన కోర్స్ కూడా ఇందులో ఉంది. చూడండి, మీకు ఈ విధంగా యాప్ డౌన్లోడ్ చేసుకొని ప్లేస్టోర్ నుంచి ఖచ్చితంగా ఈ కోర్సులో జాయిన్ కావండి. మీకు సెట్కి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అందులో దొరుకుతుంది. ఇన్ సర్వీస్ టెట్కు 17,000 దరఖాస్తులు. ఇన్ సర్వీస్ టీచర్స్ టెట్కు మంగళవారం వరకు 17,387 దరఖాస్తులు వచ్చినాయి. పేపర్ 1కు 1,922, పేపర్ 2కు 12,591. ఇక 2 పేపర్లు రాసేందుకు 2,874 చొప్పున దరఖాస్తులు వచ్చినాయి. దరఖాస్తుల గడువు బుధవారంతో ముగియనుంది. అయితే దరఖాస్తుల్లో దొరికిన తప్పులను సవరణకు అవకాశం కల్పించారు. అఫీషియల్ వెబ్సైట్ను సంప్రదించి ఈ నెల 30 లోపు ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఏమైనా కరెక్షన్స్ ఉంటే చేసుకోవడానికి అవకాశం ఉంది, చేసుకోండి. అంగన్వాడీ టీచర్, అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు దరఖాస్తుదారులు ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావాలి. సూర్యాపేట జిల్లాకు సంబంధించి జిల్లాలోని 67 అంగన్వాడీ టీచర్లు, 64 అంగన్వాడీ హెల్పర్స్ పోస్టుకు ఈ నెల 13 నుంచి 24 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకున్న అభ్యర్థులు ఈ రోజు నుంచి ఆగస్టు 3వ తారీఖు వరకు సాయంత్రం 5లోగా ఒరిజినల్ ధ్రువపత్రాలు, 2 సెట్ల జిరాక్స్లతో సంబంధిత ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో ఒరిజినల్ ధ్రువపత్రాలను పరిశీలనకు హాజరు కావాలని జిల్లా సంక్షేమాధికారి చెప్పడం జరిగింది. దరఖాస్తుదారులు తప్పక తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకొని పరిశీలనకు హాజరు కావాలన్నారు. తదుపరి ఎంపిక పారదర్శకంగా జరుపుకున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు అంగన్వాడీ ఉద్యోగాలలో అప్లికేషన్స్ నడుస్తున్నటువంటి జిల్లాలు భద్రాద్రి కొత్తగూడెం ఆగస్టు 1వ తారీఖు వరకు ఉంది. రాజన్న సిరిసిల్ల ఆగస్టు 7వ తారీఖు వరకు ఉంది. యాదాద్రి భువనగిరి ఈ నెల 31 వరకు ఉన్నది. మేడ్చల్ మల్కాజ్గిరి ఆగస్టు 5వ తారీఖు వరకు ఉన్నాయి. 4 జిల్లాలలో అప్లికేషన్స్ అయితే నడుస్తున్నాయి. 4 జిల్లాలకు సంబంధించిన మిత్రులు మీరు కాకపోతే ఖచ్చితంగా ఆ మిత్రుల కన్నా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళు కూడా చూసి అప్లికేషన్ చేసుకుంటారు. ఇక ఆర్ఆర్బీలో ఉద్యోగాలకు ఈ రోజుతో 29తో గడువు ముగుస్తుంది. రైల్వేలో 6,550 టెక్నీషియన్ ఉద్యోగాలు. ఈ టెక్నీషియన్ గ్రేడ్ 1లో 323, టెక్నీషియన్ గ్రేడ్ 3లో 6,234 పోస్టులు ఉన్నాయి. ఇక పోస్టులను బట్టి 10th, ఐటీఐ, బీఎస్సీ, డిగ్రీ, డిప్లొమా ఈ పాస్ అయి ఉండాలి. 18 నుంచి 33 ఏళ్ళు ఉండాలి. మెయిన్గా చివరి డేట్ అయితే ఈ రోజు వరకు ఉన్నది. ఖచ్చితంగా అప్లికేషన్ అయితే చేసుకోండి. ఇక స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల ఫలితాలు విడుదల. డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్ పరిధిలోని ప్రభుత్వ హాస్పిటల్కి సంబంధించి స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల ఫలితాలు విడుదలైనవి. జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్, రేడియాలజీ విభాగాల్లో మొత్తం 500 పోస్టులకు సంబంధించి ఫలితాలు విడుదల చేసిరు. హాస్పిటల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం మొత్తం 1,616 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో అనస్థీషియా, గైనకాలజీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్ విభాగాలకు సంబంధించి 692 పోస్టుల భర్తీ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. ఇక తాజాగా జనరల్ సర్జరీ 174, జనరల్ మెడిసిన్ 166, ఆర్థోపెడిక్స్ 89, రేడియాలజీ 71 చొప్పున మొత్తం 500 పోస్టులకు సంబంధించిన ఫలితాలు అయితే ఇచ్చారు.
ఆర్టీసీలో అవుట్సోర్సింగ్ నియామకాలు, రెగ్యులర్ పోస్టుల భర్తీపై నిర్లక్ష్యం, 10 నెలలు కావస్తున్న కొలికిరాని డ్రైవర్ శ్రామిక్ నియామకాల ప్రక్రియ. తాజాగా అవుట్సోర్సింగ్తో పోస్టుల భర్తీ, హైదరాబాద్లోనే 200 మంది డ్రైవర్ల నియామకానికి చర్యలు, సర్కారు తీర్పై నిరుద్యోగుల ఆగ్రహం. తెలంగాణ ఆర్టీసీలో రెగ్యులర్ డ్రైవర్ పోస్టుల భర్తీకి పక్కకు పెట్టిన ప్రభుత్వం దొడ్డిదారిన అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియామకాలు చేపడుతుంది. రెగ్యులర్ డ్రైవర్ల కంటే ఎక్కువ జీతం. తెలంగాణలోని కొన్ని రీజియన్లలో తక్షణ ప్రాతిపదికన వందలాది మంది డ్రైవర్ల నియామకానికి ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ఆధారు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంటు, డ్రైవర్ బ్యాచ్ నెంబర్, 18 నెలల అనుభవం కలిగిన హెవీ డ్రైవింగ్ లైసెన్స్, ఆర్టీఏ క్లియరెన్స్ లెటర్, కుల ధృవీకరణ పత్రం ఉండి 21 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు, 160 సెంటీమీటర్ల ఎత్తు ఉన్నవారు అర్హులుగా పేర్కొన్నారు. అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన నియమించుకుంటున్న డ్రైవర్లకు నెలకు ప్రారంభ వేతనం 21,640 ఇస్తామని ప్రకటించింది. నోటిఫికేషన్లో రెగ్యులర్ డ్రైవర్ పోస్టులకు ప్రారంభ వేతనం మాత్రం 20,960గానే చూపించారు. అవుట్సోర్సింగ్ డ్రైవర్లకు వేతనంతో పాటు ప్రతిరోజు 400 ఆన్ డ్యూటీ భత్తా, ప్రతి నెల PF వెసులుబాటు కూడా ఉందని ప్రకటించారు. ముఖ్యంగా ప్రతి నెల 1వ తేదీనే వేతనం జమ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ విధంగా అయితే జరుగుతూ ఉంది, చూడండి. ఇక డిగ్రీ రివాల్యుయేషన్ ఫలితాలు విడుదల. పాలమూరు యూనివర్సిటీ పరిధిలో జూన్లో జరిగిన డిగ్రీ 2nd, 4th, 5th, 6th ఈ 4 సెమిస్టర్ల రివాల్యుయేషన్ ఫలితాలు మంగళవారం విడుదల చేశారు. ఓపెన్ స్కూల్ సొసైటీలో ప్రవేశాలు అయితే కొనసాగుతున్నాయి. SSC మరియు ఇంటర్మీడియట్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ నెల 29 నుంచి అంటే ఈ రోజు నుంచి ఆగస్టు 28 వరకు అఫీషియల్ వెబ్సైట్లో అప్లికేషన్ అయితే వేసుకోవచ్చు. ఏ జిల్లా నుంచి అయినా ఇదే డేట్స్ ఉంటాయి, ఖచ్చితంగా అప్లికేషన్ అయితే వేసుకోండి. BSc కోర్సుల ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తులు ఆగస్టు 16 చివరి తేదీ. 26-27 విద్యా సంవత్సరంలో BSc ఆనర్స్ హార్టికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆన్లైన్ దరఖాస్తులు ఉద్యాన విశ్వవిద్యాలయం ఆహ్వానించింది. దరఖాస్తుకు ఆగస్టు 16 చివరి తేదీగా నిర్ణయించింది. 4 సంవత్సరాల కాల పరిమితితో ఉన్న ఈ కోర్సును విశ్వవిద్యాలయం పరిధిలోని 4 అనుబంధ కాలేజీల్లో అందిస్తున్నట్టు రిజిస్ట్రార్ చెప్పారు. ఇక బీఎడ్ ప్రవేశాల గడువు పెంపు. రాష్ట్రంలోని బీఎడ్ అడ్మిషన్ల గడువు పొడిగించారు. అడ్మిషన్ల కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ అప్లోడింగ్ గడువును ఆగస్టు 3 వరకు పొడిగించారు. ఇది ఖచ్చితంగా గుర్తుంచుకొని అప్లికేషన్ అయితే వేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో రాయండి. ఖచ్చితంగా ఈ విషయాలన్నీ కూడా మీరు తెలుసుకున్నారు కదా, మీ ఫ్రెండ్స్ కూడా తెలియాలి కాబట్టి ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.